ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు శోభన్ బాబు గారి మనవడు సౌగంధ్ కృష్ణ గారు అండ్ వాళ్ళ మిస్సెస్ దీప్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చూడముచ్చటగా ఉన్నారు. కానీ ఈయన చూస్తే ఏం మాట్లాడాలనిపిస్తుంది. ఆల్రెడీ హోమ్ టూర్లో చూసేసాం కాబట్టి మీరు చూస్తేదేమో, కానీ మీ మమ్మీ కూడా ఆయనకే సపోర్ట్. తిన హార్డ్ వర్క్, మీరు స్మార్ట్ వర్క్. అంటే స్మార్ట్ వర్కర్స్ పనిచేయరనా లేకపోతే అంటే అది ఎలా అర్థం చేసుకుంటే సూపర్. ఎనీహావ్, శోభన్ బాబు గారు ఫ్యామిలీని ఎప్పుడు బయటికి తీసుకొస్తారు అని చెప్పి ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. అట్లీస్ట్ మీ తాతగారు మిమ్మల్ని ఇండస్ట్రీ తీసుకురాపోయినా కానీ మీ తాతగారి జ్ఞాపకాలని, మీ తాతగారి సినిమాలని అండ్ మీ తాతగారి లైఫ్ స్టైల్ని చాలా మంది లైక్ చేస్తారు. ఎస్పెషల్లీ తాతగారి సినిమాలను ఎంత బాగా లైక్ చేస్తారో తాతగారి పర్సనల్ లైఫ్ స్టైల్ని అంత బాగా లైక్ చేస్తారు. ఏమనిపిస్తుంటుంది తాతగారి లెగసీ, తాతగారి సినిమాలు, తాతగారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు? ఇప్పటికి కూడా ఒక గ్రాండ్ సన్గా ఇలాంటి గుంటూరు లాంటి ఏరియాలో ఉన్నప్పుడు అబ్బా ఎలాంటి ఫ్యామిలీలో పుట్టేవరా అనిపిస్తుంది కదా. తప్పకుండా అండి. లైక్ ఇంటర్నల్ హ్యాపీనెస్ ఉంటుంది, కాకపోతే ఐ డోంట్ ట్రై టు ఎక్స్పోజ్ ఇట్ అలాట్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళంతకు వాళ్ళు తెలుసుకుంటే దట్స్ ఫైన్, బట్ ఐ నెవర్ ట్రై టు క్లెయిమ్ అనమాట. అసలుకి లేదు, ఐ డోంట్ ట్రై టు క్లెయిమ్. అంటే ఐ ఫీల్ లైక్ ఓకే ఫైన్, తెలుసుకుంటే ఓకే వాళ్ళు పలానా వాళ్ళ గ్రాండ్ సన్ మీరు అని అడిగితే ఇంటర్నల్ హ్యాపీనెస్ ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ ఐ ఆల్వేస్ విల్ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. Like it's not like I need to actually express it, but internally that feeling is always there. Basically. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి తప్పకుండా. కానీ దీప్తి గారు, ఫస్ట్ సౌగంధ్ గారి అంటే మ్యాచ్ వచ్చినప్పుడు చెప్తారు కదా, ఫ్యామిలీ డెఫినెట్గా హిస్టరీ అడుగుతాం కదా. ఫస్ట్ శోభన్ బాబు గారు మనవడు అనగానే యాక్సెప్ట్ చేసేసారా, లేకపోతే తన ప్రొఫైల్ చూసి తన్ను చూసి? అన్నీ చూసాము, నాట్ జస్ట్ దట్. అంటే నాకు చదువు చాలా ఇంపార్టెంట్, బికాజ్ నేను ఒక్కటే అడిగా పెళ్ళప్పుడు, నాకు బాగా అంటే ఎడ్యుకేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆర్ యూనో అట్లా ఉండాలి అని. బికాజ్ నేను కొంచెం ఆ ఓరియంటేషన్లో ఉన్నా. సో యా, తను వీ లైక్ హిజ్ ఫ్యామిలీ, ఆబ్వియస్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. అట్ ద సేమ్ టైమ్ తన డిగ్రీస్ అండ్ ఆల్ యూనో, అండ్ వెన్ ఐ స్పోక్ విత్ హిమ్, మా ఇద్దరం మోర్ ప్రాక్టికల్ పీపుల్ అనిపించింది. అంటే అరేంజ్ మ్యాచెస్లో వస్తూ ఉంటాయి కదా సంబంధాలు, మాట్లాడుతుంటాం కదా, కొంచెం బిగ్ ఫ్యామిలీస్ నుంచి కొంచెం ఎవరు వచ్చినా కొంచెం గాల్లో మాట్లాడినట్టు ఉండేది. తను మాత్రం వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ ప్రాక్టికల్. అది ఫస్ట్ కనెక్ట్ అయ్యాను నేను. ఓకే, నాకు నవ్వొచ్చింది మేడం అంటే, సార్కి కూడా నవ్వొచ్చింది. నిజంగా నేను కొంతమందిని చూశాను, బిగ్ ఫ్యామిలీస్ అంటే గాల్లో మాటలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత, అంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, గ్రేట్ అండి. కానీ లాస్ట్ టైం సురక్షిత్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా డాక్టర్, అసలు ఆయనకైతే ఇండస్ట్రీకి వస్తే మేబీ శోభన్ బాబు గారు ఫ్యామిలీలో ఇంతకన్నా పెద్ద హీరో అవుతారన్న రేంజ్లో ఉన్నారు ఆయన. ఆయన కట్అవుట్, ఆయన వాయిస్ మోడ్యులేషన్ కానీ ఆల్మోస్ట్ తాతగారి ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. అండ్ మీరు ఆల్మోస్ట్ హీరో లాగే ఉన్నారు. మంచి హైట్, అందరూ 6'2". యూజువల్లీ అందరు అంతే అండి. మా కజిన్స్ అందరు కొంచెం టాలే, వీఆర్ ఆల్ లైక్ 5'11", 6 అట్లా ఉంటాం. ఓకే. సో వీళ్ళందరూ చోట ఉంటే ఇట్స్ లైక్ ఒక జైన్స్ అంతా చోట కూర్చున్నట్టు ఉంటుందా? కానీ వైఫ్లు అందరూ పక్కన ఉంటే సో అంటే దేర్ అందరూ బాయ్స్ ప్లస్ దేర్ సో మచ్ ఇంటూ నాన్ వెజ్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ నాన్ వెజ్ లవర్స్ అనమాట. సో ఒక ఇన్స్టెంట్ చెప్పచ్చు, అలా తెలియదు కానీ. సో పెళ్ళయి అప్పుడే కొత్తగా చెన్నై, అంటే సురక్షిత్ అప్పటికే హీఈస్ ద ఫస్ట్ వన్, అంటే ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో తను వాళ్ళ బ్రదర్, ఈయన బ్రదర్. సో వీ హ్యావ్ లైక్ 5-6 బిగ్ 6 feet బాయ్స్ అన్నట్టు అంతా వెళ్ళాం. సో పెళ్ళైన వెంటనే వ్రతం ఉంటది కదా, వ్రతం చేసుకొని సత్యనారాయణ వ్రతం ఇంట్లో, చెన్నై ఇంట్లోనే చేసి, దెన్ మేము ఆ రోజు మేము నాన్ వెజ్ తినకూడదు. సో ఆబ్వియస్లీ వ్రతం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, మిగతా వాళ్ళు తినొచ్చు. సో రీజెన్సీ రైట్, తాజ్ రీజెన్సీకి దేనికో వెళ్ళాం. అసలు అంటే మా డాడీ వెజిటేరియన్, సో నేను సింగిల్ డాటర్, మా డాడీ వెజిటేరియన్.
సో ఈ బాయ్స్ అందరు, ఈ 6 బాయ్స్ అందరూ టేబుల్ మీద కూర్చున్నారు, ఆల్ 6 foot. అసలు తింటుంటే యునో దట్ నాన్ వెజ్ బోన్స్ వస్తా ఉన్నాయి ప్లేట్స్. అసలు మా డాడీకి ఓ పాయింట్ లో ఏంటి నరభక్షక్ లాగా అంటే అబ్బాయిలు కదా, దే ఈట్ లాట్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ ఆల్ దిస్ ప్రోటీన్ ఫ్యాన్స్, వీళ్ళంతా ఓన్లీ ప్రోటీన్ అట్లా. ఓకే, ప్లేట్స్ ఆఫ్ బోన్స్ వస్తున్నాయి అనమాట. సో అదే రోజు దట్ ఈస్ మై ఫస్ట్ outing with the family పెళ్ళయ్యాక. సో అసలు ఇంకా ఆ రోజు అర్థమైంది, ఓకే సో జైన్స్ లాగా ఉన్నారు, నాట్ జస్ట్ ద లుక్స్ అండ్ ఆల్సో. కానీ శోభన్ బాబు గారు అంత నాన్ వెజ్ తినరని నేను విన్నాను. అంటే హీస్ వెరీ డయట్ కాన్షియస్ అండి. ఆయన లైక్ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా లైక్ వెరీ ఐ వుడ్ సే డిసిప్లిన్డ్ వే. అంటే ఒక ఫిక్స్డ్ మెనూ ఉంటుంది. ఓకే, సో అంటే మనం ఈ జనరేషన్ లో వీఆర్ ఆల్ ఇంటూ సో మచ్ ఆఫ్ లైక్ ఓన్లీ వీగన్ అని బట్ ఆ తరం అంత ఉండేది కాదు కదా. బట్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ స్ట్రిక్ట్ గా ఒక 2 ఇడ్లీలు, ఒక గ్లాస్ పాలు ఇట్లానే ఉండేది యాక్చువల్ గా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్ అండ్ డిసిప్లిన్ హీ కంటిన్యూడ్. ఆఫ్టర్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆల్సో హీ కంటిన్యూడ్ ఇట్. అండ్ అది మాకు ఎక్కువ చెప్తా ఉండేవాళ్ళు. Like whenever we used to meet him, like health is wealth ani, so all these importance about health and fitness ani chepta undevall actually. Okay, yeah, so ade like he was very ante what all he used to do like during the shooting days, apudante obviously he has to maintain fitness, exercise and all of it. After that also he continued that. Okay, and ingokati kuda aina cinema వాళ్ళని ఫ్యామిలీ వాళ్ళని మిక్స్ చేయరు కదా అసలు. లైక్ ఈ ఆల్వేస్ 2 డిఫరెంట్ వరల్డ్స్ లా పెట్టేవాళ్ళు యాక్చువల్ గా. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక మన 9 to 5 జాబ్ చేసినట్టే. 9 to 5 అయిపోయింది, ఆఫ్టర్ 5:30 హీస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఈవెన్ డ్యూరింగ్ షూటింగ్ డేస్. మరి మస్త్ రోజు షూటింగ్ అప్పుడే ఇంట్లో డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఈ రోజు ఈ హీరోయిన్ తో, వాణిశ్రీతో, లేకపోతే సావిత్రితో, లేకపోతే శారదతో. లేదు అంటే అది ఆయన సబ్ కాన్షియస్ గా ఆయన లైక్ అనుకుని తీసుకున్న డెసిషన్. ఓకే, ఫ్యామిలీని హీ వాంటెడ్ టు కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, ఒక విధంగా ఐ కన్సిడర్ దట్ ఆల్సో అస్ అ బ్లెస్సింగ్. ఓకే, సో మేమందరూ ఈ రోజు ఇంత గ్రౌండెడ్ గా ఇంత రియాలిటీలో ఉంటున్నామంటే దట్ ఇస్ ద రీజన్. ఓకే, ప్రాబ్లీ మమ్మల్ని చిన్నప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పోజ్ చేస్తుంటే మాకు ఈ మైండ్ సెట్ ఉండేది కూడా కాదు వాస్తవానికి. సో ఇన్ అ వే వీఆర్ హ్యాపీ వీఆర్ డూయింగ్. అంటే తాతగారు అది గట్టిగా నమ్ముతారా అండి, సినిమా ఇండస్ట్రీలో మిక్స్ చేస్తే కొంచెం మైండ్ సెట్లు మారిపోతాయి, గ్రౌండెడ్ గా ఉండలేరు, మేము డైమండ్ స్పూన్ అని ఫీల్ అయిపోతారు పిల్లలు గానీ మనవాళ్ళు గానీ, అది ఉంటుందా? అంటే ఒక ఫియర్ ఏముండేదంటే లైక్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన టైం వేరు, మేము ఇన్ కేస్ స్టార్ట్ అయ్యి ఉంటే ఆ టైం వేరు అని. ఎగ్జాక్ట్లీ. సో మేము ఇన్ కేస్ స్టార్ట్ అయ్యి ఉంటే ప్రాబ్లీ 90s ఎర్లీ 2000s అట్లా అయ్యి ఉంటుంది. బట్ ఆ టైంలో ఆయనకు ఉండే అంటే ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్, ఆయనకు వచ్చే నాలెడ్జ్ బట్టి he decided that ఇప్పుడుండే యంగ్స్టర్స్ ఐ మీన్ అట్లీస్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు దే షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని. ఇన్ ద ఫియర్ దట్ ఏమన్నా లైక్ డ్రగ్స్ అని దే గో ఇన్ డిఫరెంట్ రోడ్స్ అని. సో అంటే హీ వాంటెడ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ టు బి లైక్ టేకింగ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్స్ వి ఆర్ బట్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు మొన్న సురక్షిత్ గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంటే నాకు తనకి లైక్ అరౌండ్ 6 years apart, 5-6 years. సో నేను ఇంకా స్కూలింగ్ ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ ఇన్ కాలేజ్ హీ గాట్ 2-3 offers ఆల్సో. కాలేజ్ లోనే ఉన్నప్పుడు హీ గాట్. బట్ ఏంటంటే లైక్ అప్పుడు ఇంకా తాతగారు వాజ్ దేర్. సో అప్పుడు ఆయన ఏంటంటే హీ సెడ్ వద్దమ్మా మీకు గో అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ, డోంట్ టేక్ ఇట్ అప్ అని. అండ్ లైక్ అండ్ వీ ఆల్సో రెస్పెక్ట్ దట్. సో లైక్ ఈ రోజు ఆయన మేము ఈ లైఫ్ ఇట్లా ఉన్నామంటే ఆయనే కారణం. సో అట్లీస్ట్ ఆయన చెప్పిన ఒపీనియన్ వి హావ్ టు గివ్ వాల్యూ కదా అని చెప్పి. బట్ ఎవరైనా డేర్ చేశారా తాతగారిని క్వశ్చన్ చేయడానికి? ఎందుకు తాతగారు మీరు ఇన్ని సినిమాలు తీశారు, మీరు పెద్ద బిగ్ స్టార్, శోభన్ బాబు గారు అంటే బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ తమిళనాడుకి మీరు సోగ్గాడు, ఎందుకు మమ్మల్ని వద్దని చెప్తున్నారు? వన్ ఆఫ్ ద రీజన్ సినిమా ఇండస్ట్రీకి వద్దు, ఈ సినిమా ఇండస్ట్రీ మీకు సెట్ అవ్వదు. అది ఎట్లా జరిగిందంటే అండి, ఆయన ఓన్ హీ హాస్ లైక్ 1 son and 3 daughters. మై మదర్ ఇస్ ద 3rd daughter. వాళ్ళ ఆయన పిల్లలకే ఆయన యాక్చువల్గా కట్ ఆఫ్ చేస్తారు. ఓకే. సో
వీళ్ళకి కూడా మా పేరెంట్స్ కూడా దే వర్ నెవర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఇండస్ట్రీ, వీఆర్ సెకండ్ జనరేషన్ కదా. సో ఆటోమేటిక్లీ మీ పిల్లల్ని కూడా ఇదే ఇంక్లినేషన్ లో పెట్టండి అని హీ యూస్ టు అడ్వైస్. ఓకే వాళ్ళ పిల్లల్ని కూడా వద్దని చెప్పేసి ఆయన డిసిషన్ తీసేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మ్యాచెస్ మా అత్తయ్య చెప్తుంటారు, మ్యాచెస్ వచ్చేవి వీళ్ళకి, ముగ్గురు ఆడపిల్లలకి మూవీ ఇండస్ట్రీస్ నుంచి మ్యాచెస్ వచ్చినాయి. అంటే అప్పుడు తరం డైరెక్టర్స్, మా తాత తరం కో హీరోస్ మ్యాచెస్ కూడా మా మమ్మీ వాళ్ళకి వచ్చినాయి. బట్ అట్లాంటి మ్యాచెస్ వచ్చినా కూడా హీ కంప్లీట్లీ క్యారీడ్ ఆఫ్. ఎలాంటి సంబంధాలు ఇవ్వాలి కూతుర్లకి అంటే ఆయన బిలీఫ్ ఏంటంటే బాగా చదువుకునే ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాడ్ ఫ్యామిలీ కంప్లీట్లీ టీచింగ్ లైన్ లో ఉన్నారు. ఓకే, మై డాడీ సైడ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, సో కంప్లీట్లీ టీచింగ్ లైన్. అండ్ మై డాడ్ ఆల్సో అప్పుడే టీచింగ్ అయిపోయి దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే, అండ్ ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ ఫాదర్ ఆల్సో హీస్ ఇంటూ డాక్టర్. సో హీ వాంటెడ్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడ్ అండ్ ప్రొఫెషనల్ సైడ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఉండకూడదు అన్నట్టు ఆయన అనుకున్నారు. ఈవెన్ మా రెండో పెద్దమ్మ ఉన్నారు, మా రెండో పెద్దమ్మ US లో ఉంటారు. ఆవిడ హస్బెండ్ కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ సైడ్ సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ చదువుకున్నారు బేసిక్. సో అట్లా ఎన్నుకునే అట్లా డిసైడ్ అయ్యే హీ వాంటెడ్ సన్ ఇన్ లాస్ ఆల్సో టు బి లైక్. గ్రేట్ కదా, ఎందుకంటే స్టార్ హీరోస్ ఉన్నారు ఆ టైంలో, స్టార్ హీరోస్ పిల్లలు ఉన్నారు. మీరు అన్నట్లుగా డైరెక్టర్స్ కూడా వచ్చారు మ్యాచెస్ అని చెప్పారు, అండ్ వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు ఎవ్వరు వద్దు, ఎడ్యుకేషన్ ఉన్నోడు కావాలి, ప్రొఫెషనల్ ఉండాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి. గ్రేట్. అండ్ ఆయన నమ్మింది కూడా ఏంటంటే అలాంటి ప్రొఫెషనల్ ఫ్యామిలీస్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే దోస్ పీపుల్ ఆల్సో విల్ బి రియలిస్టిక్ ఇన్ లైఫ్ అని. అవును, వాళ్ళకి ఆ హెయిర్స్ ఏం క్యారీ చేయరండి. మా పేరెంట్స్ అదే ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లానే పెంచారు. లైక్ వాట్ ఎవర్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్, యువర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్, దట్ ఇస్ సెపరేట్. యూ కెన్ ఎంజాయ్ పలానా వాళ్ళ ఫ్యామిలీ పలానా వాళ్ళ ట్యాగ్ లైన్ వస్తానే ఉంటుంది. బట్ ఆయన ఇచ్చే ప్రాపర్టీస్ ఆర్ రిచెస్ వాట్ ఎవర్ యూ కెన్ ఎంజాయ్, బట్ యూ నీడ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్, యూ నీడ్ టు ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే మైండ్ సెట్ తోనే మేము అన్ని పెరిగాం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. So your own identity is very important. You build on your own అని కూడా don't get recognized like so and so. What are you అనేది you always try to build అనే ఉద్దేశంతోనే we also were grown up. బట్ మీ పేరెంట్స్ చెప్పేవాళ్ళ యూ ఫర్గోట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఇంకా కంటిన్యూ చేయం మనం, బట్ మన లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. My parents were very realistic. అంటే you need to take forward your life, you need to think whatever we support, we might support or we might not support, it doesn't really matter, but you need to stand up, you need to take care of your life అనే ఉద్దేశంతోనే both me and my brother also we grew up. మేము ఇద్దరం అన్నమాట. మా బ్రదర్ హైదరాబాద్ సంబంధాలు అప్పుడు ఫస్ట్ అదే చెప్పారు, మేము ఇట్లా మూవీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పలానా వాళ్ళ మనవడని ఏ హడావిడి ఉండదండి, అసలు మాకు ఏమి సంబంధాలు లేవు మూవీ ఇండస్ట్రీ. మా ఫాదర్ తనతో మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇదే, అంటే మీకు చాలా చాలా వింటారు బయట సొసైటీ ఏయో మాట్లాడతారని, నేను మీకు ట్రూ రియాలిటీ చెప్తున్నాను. మీరు అంటే మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీకు ఒక నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ లైఫ్ లానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అట్లా ఉంటేనే విల్ గో ఫార్వర్డ్ అని హి ఓపెన్లీ టోల్డ్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ పార్టీస్ ఆ కల్చర్ అసలు లేదు. ఓకే, ఈ యునో ఈ హై కనెక్షన్స్ అలా మేము పెట్టుకోము, జస్ట్ వీఆర్ వెరీ గ్రౌండెడ్ పీపుల్, అలానే ఉంటున్నాం మేము, అంటే అలానే ఎత్తుక్కుంటున్నారు కూడా వాళ్ళ మ్యాచెస్ కూడా. సో ఇట్స్ లైక్ నో దిస్ జింగ్ బ్యాగ్ బిజినెస్ అదేం లేదు అని. ఓకే, గ్రేట్ కదా. అంటే వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి ఏం చెప్పుంటారంటే, అంటే మీ నాన్నగారు మైండ్ సెట్ అయినా మన మైండ్ సెట్ అయినా శోభన్ బాబు గారు అనగానే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సినిమా యాక్టర్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ, కొన్ని వేల కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అసలు లైఫ్ ఎలా ఉంటుంది కొంతవరకు ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మీడియా హైప్ అండి. బట్ ఐ వోంట్ సే వి ఆర్ లైక్ కంప్లీట్లీ ఆఫ్, బట్ ఒక డీసెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. బట్ ఐ ఫీల్ లైక్ మీడియా ఆల్సో హస్ బిల్ట్ అప్ అ లాట్ యాక్చువల్లీ. యాక్టర్స్ కూడా చెప్పారు కదా మంచిగానే. ఫైనాన్షియల్లీ ఎస్, సౌండ్ అది బోత్ సైడ్ సౌండ్ ఉంటేనే, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో యు సీ ఆల్ దట్. నో ఐ యామ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్. అదే ఇప్పుడు నైట్ పార్టీస్ లేకపోతే సర్కిల్ అవేమి లేవండి. వీఆర్ వెరీ అసలు అంటే
మా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ నార్మల్ పీపుల్ అట్లా. దట్స్ ద ఇంట్రడక్షన్ వి గాట్ వెన్ ద మ్యాచ్ కేమ్ అన్నమాట. ఓకే అండ్ when she spoke to me, she understood. ఈయన అసలు గ్రౌండ్ రియాలిటీ కాదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మా ఆయన. కొంచెం పైకి లాగారా? అంటే కొత్త గొప్ప చెప్తారు, కనీసం ఇదన్నా బేసిక్ కూడా ఏం చెప్పుకోరు ఆయన అసలు. ముందే అసలు ఏం లేదు, అంతే అంతే అసలు. I will tell the blatant truth అండి. అంతే కదా, అబ్బాయిలు ఎప్పుడు అదే చెప్తారండి, అమ్మాయిలు నమ్మరు. షో చేసామని నమ్ముతున్నారు అండి సొసైటీ. షో కాదు, నార్మల్సీ కూడా లేదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు ఇల్లు. అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ చెన్నై బ్రాటప్ ఆల్సో. యా, అండ్ ఐ ఫీల్ లైక్ మా అంటే మేము పెరిగిన చెన్నై సిటీ కూడా లాట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ లైక్ దట్. అక్కడ కూడా దెర్ ఆర్ మెనీ బిజినెస్ మ్యాగ్నెట్స్, బిలియనర్స్ ఉన్నారు. బట్ అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దర్ ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మేము పెరిగింది కూడా చెన్నై. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చేసింది. మా తాతగారు అప్పుడు మూవ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ మేము ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ లో. సో హైదరాబాద్ రాకపోవటం ఒక వరం అంతేనా? విధంగా. ఓకే.